గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. దేశ రక్షణలో మనకి చాలా ముఖ్యమైనవి త్రివిధ దళాలు మరియు పోలీస్ సర్వీసెస్. మళ్ళీ అలాంటి వాటిలో ఎలా చేరాలి, లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఇలాగ చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి. సో అలాంటి వారి కోసమే ఈరోజు మనతో ఉన్నారు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు, అలాగే సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ తేజస్విని రెడ్డి గారు. సో వారిని అడిగి మిగతా డౌట్స్ మీకు ఏమున్నా కానీ ఈ రక్షణ దళాలు లేదా పోలీస్ సర్వీసెస్ వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ముందుగా అసలు ఇది స్టార్ట్ చేయడానికి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటి, అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా నమస్తే. ముఖ్యంగా ముందు TV9 వ్యూవర్స్ అందరికీ నమస్తే. మెయిన్ ఆబ్జెక్ట్ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే నిరుద్యోగ యువత చింత వద్దు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది నీ చెంత. మరియు మా మెయిన్ ఉద్దేశం లక్ష్యం ఏమిటంటే కనీస విద్యా అర్హతలు కలిగిన యువతకి తగిన శిక్షణ మరియు ప్రోత్సాహం ఇచ్చి వారి అర్హతలు బట్టి తగిన ఉద్యోగ అవకాశం కల్పించడమే ఈ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ముఖ్య ఉద్దేశం. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఏం చదివించాలి, ఏం చదివిస్తే జాబులు వస్తాయి, ఇంజనీరింగ్ చదివించాలా, MBA చదివించాలా, డిగ్రీ చదివించాలా, అన్ని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. కుర్రవాళ్ళకు కూడా ఇంజనీరింగ్ కాలేజీ దాకా వెళ్ళేదాకా తెలియట్లేదు. ఏది తీసుకోవాలి, CS తీసుకోవాలా, IT తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, ఎలక్ట్రికల్ తీసుకోవాలా, ఏది తీసుకుంటే జాబ్ వస్తుంది, ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో లక్షల మంది పాసింగ్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు, జాబులు లేవు. చదువుతున్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు, అన్సర్టనిటీ, ఉద్యోగం వస్తుందని తెలియదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా సెక్యూరిటీ లేదు, ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారన్నది. ఎన్నో IT కంపెనీల్లో తీసుకుని మళ్ళీ తీసేస్తున్నారు. కానీ అన్నిట్ల కిందే ఆరోగ్యానికి ఆరోగ్యం, రక్షణకి రక్షణ, డబ్బుకు డబ్బు, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో వచ్చేది త్రివిధ దళాలు. అవి రక్షణ దళాలు. దాన్నే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటారు. అది కాకుండా పోలీస్ ఆర్గనైజేషన్స్లో గోల్డెన్ ఉన్నాయి. సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది యువతకి తెలియట్లేదు. గోల్డెన్ ఆపర్చునిటీ, నిరుద్యోగ యువతకి ఫస్ట్ క్లాస్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం SSC వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పారామిలిటరీకి సంబంధించినది, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన కానిస్టేబుల్కి 62,390 పోస్టులు ఎంటైర్ ఇండియాలో రిలీజ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎప్పుడు అని ఎదురు చూసే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి స్టేట్ గవర్నమెంట్ ఇంకా టైం పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. 10th క్లాస్ తోటే ఫస్ట్ క్లాస్ జాబు, 3 lakhs ప్యాకేజ్ CTC, 2,500 రూపాయలు వాడికి వస్తాయి. 22,500 రూపాయలు మొత్తం వాడికి. ఎంతో ఫస్ట్ క్లాస్ ప్యాకేజ్ తోటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అది January 24th రిలీజ్ అయింది. అది అన్ని ఆన్లైన్లోనే మనం చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా యువత ఏమో ఇది ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆర్మీలో సెలక్షన్స్, త్రివిధ దళాల్లో అతిపెద్ద దళం ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఆర్మీలో 13,50,000 మంది ఉన్నారు. ఇది మేళా రూపంలో కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ 10 డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ కొత్తగూడెంలో స్టార్ట్ అయింది. కొత్తగూడెంలో, ఖమ్మం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇది ఉంటుంది. యువత ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో రేపు 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఆర్మీ రిక్రూట్మెంట్ మేళా జరుగుతోంది. ఈ రిక్రూట్మెంట్ మేళాలో 6 జిల్లాలకి, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాలు, అది కాకుండా యానం, యూనియన్ టెరిటరీ యానం కూడా, అందులో ఉన్న స్టూడెంట్స్ అందరూ దీనికి ఎలిజిబిలిటీ. ఈ ఆర్మీలో ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 ఉంటాయి. అందులో ట్రేడ్స్మెన్ కూడా ఉంటుంది. 3 విధాలుగా ఉంటుంది. ఇది టెక్నికల్కి ఏంటంటే ఇంటర్మీడియట్ 10+2 విత్ MPC గ్రూప్ తోటి ఉన్నవాళ్ళు టెక్నికల్కి ఎలిజిబుల్. దానికి వయోపరిమితి ఏంటంటే 17.5 నుంచి 23 years వరకు ఉంటుంది. తర్వాత రెండోది నాన్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీస్ అంటారు. ఇది ఏంటంటే 10th క్లాస్ చాలు. దీనికి 10th క్లాస్కి 45% ఉండాలి వయోపరిమితి. దీనికి ఏంటంటే 17.5 నుంచి 21 years వరకు. మూడోది ట్రేడ్స్మెన్ 8th క్లాస్ స్టాండర్డ్ చాలు. దీనికి ఏంటంటే 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల దాకా ఉండాలి. ఇది అనమాట గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది బోత్ రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు 2 కూడా యువత దీన్ని ఉపయోగించుకోవచ్చు. తల్లిదండ్రులకి ఏంటంటే భయం, యూనిఫామ్ సర్వీసెస్లో ఏ భయం ఉండదండి. ఫస్ట్ క్లాస్ జీతాలు, నేను ముందే చెప్పాను, ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు డబ్బు, హోదాకు ఒక ఇందులోనే ఉంటుంది.
100% సెక్యూరిటీ ఉంటుందమ్మా ఈ జాబ్లో. సార్ మరి కాలర్ రెడీగా ఉన్నారు, రవీంద్ర తిరుపతి నుంచి, వారితో మాట్లాడదాం. హలో మేడం, తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు రవీంద్ర. గుడ్ ఈవినింగ్ అండి రవీందర్ గారు, మాట్లాడండి సార్తో. హలో రవీంద్ర గారు చెప్పండి. సార్, నా పేరు రవీంద్ర, తిరుపతి నుంచి. అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్. ప్రస్తుతానికి ఓసీ అనమాట. 26 రన్ అవుతుంది. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ ఎంత? ఇంటర్ కంప్లీట్ అయిందంట. ఏజ్ చెప్పండి. ఇంటర్ కంప్లీట్ అవుతే ನೀವು ఏ డిసిప్లిన్ తోటైనా బోల్డెన్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 17 నుంచి 23 సంవత్సరాల వరకే ఇంటర్మీడియట్ వాళ్ళతోటి, తర్వాత డిగ్రీ ఉండాలి. 23 సంవత్సరాలు అయితే కుదరదు. 23 సంవత్సరాల లోపలనే జాయిన్ అవ్వాలి. సార్ మరి త్రివిధ దళాల్లో ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అలాగే ఇందాక చెప్పినట్టు సెంట్రల్ పోలీస్ కానీ లేదా పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, వీటన్నిటికీ ఎంపిక విధానం కానీ జీత భత్యాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటారో ఒకసారి సలహా ఇవ్వండి. తప్పనిసరిగా అమ్మా. ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపిక విధానం అన్నది, ఈ ప్రక్రియ అన్నది ఈ యూనిఫామ్ సర్వీసెస్లో 4 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది వాళ్ళకి. మూడోది ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నాలుగోది మెడికల్. ఈ 4 టెస్టులు అన్ని యూనిఫామ్ సర్వీసెస్లో వెదర్ త్రివిధ దళాల్లోని పోలీస్ డిపార్ట్మెంట్లోని ఏదైనా సరే ఈ ప్రక్రియ 4 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్ చెక్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఉందా లేదా, వయో పరిమితి కరెక్ట్గా కాదా అన్నది. రెండోది ఏంటంటే ఏం చదివాడు, అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్, దీన్నే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా అంటారు. ఫిజికల్ స్టాండర్డ్ హైట్ ఉన్నాడా లేదా, హైట్ 5 feet 5 inches ఆర్మీకి ఉండాలి. అదే పోలీస్కి అయితే 5 feet 7 inches ఉండాలి. ఈ హైట్ చూసుకుంటారు. హైట్ చూసుకున్నాక ఏజ్ని బట్టి బరువు చూస్తారు, అది చార్ట్ ఉంటుంది. ఎంత హైట్ ఉన్నారు, ఆ ఏజ్ ఎంత, దానికి బరువు ఎంత, దాని ప్రకారమే అది ఫిజికల్ స్టాండర్డ్ ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. అది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది రెండోది. ఫిజికల్ ఎఫిషియన్సీలో ఆర్మీలో ఏంటంటే 1.6 kilometers 6 నిమిషాల 20 సెకండ్లో రావాలి. అదే నేవీలో అయితే 7 నిమిషాల్లో రావాలి. ఎయిర్ ఫోర్స్లో అయితే 8 నిమిషాల్లో రావాలి. ఇది రన్నింగ్ ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఆర్మీలో ఇంకోటి ఏంటంటే 1.6 kilometers అయ్యాక బ్యాలెన్సింగ్ బెంచ్ ఒకటి బ్యాలెన్సింగ్ చేయవలసి ఉంటుంది, వాకింగ్ బ్యాలెన్సింగ్ చేసి. తర్వాత 9 feet డిచ్ ఒక గుంత ఉంటుంది, 9 feet డిచ్ దూకాలి. తర్వాత 6 pull-ups 6 pull-ups తీయాలి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అవగానే అర్థమైపోతుంది వాడి ఆర్మీకి షూట్ అయ్యాడు. తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ డిఫరెంట్ టైప్గా ఉంటుంది. ఆర్మీలో ఒక్కచోట ముందే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నేవీ ఎయిర్ ఫోర్స్లో మటుకు రిటర్న్ ముందు కండక్ట్ చేసి ఫిజికల్ తర్వాత తీసుకుంటారు. ఈ నేవీ ఆర్మీలో సంగతి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు పోలీస్ దాంట్లో ఫస్ట్ టైం అండి, ఇన్ని వేకెన్సీస్ ఎప్పుడు రాలేదు సెంట్రల్ గవర్నమెంట్. ప్రీవియస్గా ఏం చేసేవారంటే సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎవరికి వాళ్ళు ఈ పారామిలిటరీస్ ఇండిపెండెంట్గా ఇచ్చుకుని వాళ్ళ సెలక్షన్ తీసుకునేవారు పోలీస్ కనెక్షన్. ఇప్పుడు లేదు. హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఎస్సికి ఇచ్చారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిస్టమేటిక్ ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు తీసుకుంటున్నారు. చాలా మంచి అవకాశం. 2 రాష్ట్రాల్లో కలిపి 7,054 పోస్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 5,000 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 2,000 ఆల్మోస్ట్ 2,000 తెలంగాణలో ఉన్నాయి. దీనికి ఏంటంటే యువత 2 స్త్రీలు పురుషులు ఇద్దరు అర్హులే. 10th class క్వాలిఫికేషన్ తోటే దీనికి ఏజ్ ఇది ఉంటుంది. దీనికి ఏజ్ పరిమితి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల దాకా ఉంటుంది. 18 సంవత్సరాలు ఇదేంటి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1 August 2015కి 18 నిండి ఉండాలి, 23 లోపల ఉండాలి. ఇది 1 August 2015కి. ఇది మొత్తం ఇంటైర్ ఇయర్ 2015-16 సెలక్షన్. ఇది ఇయర్లో కావాల్సిన మొత్తం అందరు కానిస్టేబుల్ని ఏకదాటిగా తీసుకుంటారు. ఇందులో ఏంటంటే ఇండియన్గా పుట్టుంటే చాలు, ప్రతి రాష్ట్రాల వారీగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 రాష్ట్రాల్లో జనరల్గా ఒకటి ఉంటుంది, నెక్సల్ ఎఫెక్టివ్ ఏరియాస్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ తీసుకుంటున్నారు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ యువతకి. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కొట్టాలంటే ఇది ఏకైక మంచి అవకాశం. 100% ఉంచుకోండి. జాబులు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు, జాబులకు అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. ఇది గ్రహించి ఇమ్మీడియట్గా చేసుకోండి. దీనికి ఏంటంటే 24వ తారీఖు జనవరి ఆల్రెడీ ఆన్లైన్ సిస్టమ్ ఓపెన్ చేశారు. దీనికి కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇది గ్రహించాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ రండి, మేము చెప్తాం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటన్నది. తర్వాత ఏంటంటే ఈ మిగతా టెస్ట్లు ఏంటంటే దీనికి ఇది లాస్ట్ డేటు 21వ తారీఖు ఫిబ్రవరి లాస్ట్ డేట్. ఆన్లైన్లో 2 విధాలుగా ఉంటుంది, 2 ప్రక్రియల్లో ఉంటుంది. 21ని రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్, అది 23
క్లోజ్. 23 తర్వాత తీసుకోరు, 5 PM తర్వాత మళ్ళీ తీసుకోరు. 23 ఫిబ్రవరి లాస్ట్ డేటు. దీని రిజల్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రక్రియ 2 విధాలుగా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 వచ్చి 21వ తారీఖు లాస్ట్ డేటు, స్టేజ్ 2 వచ్చి 23వ తారీఖు దాకా. ఇదేంటంటే 10th క్లాస్ చేసి ఉంటే చాలు. వయోపరిమితి ఆల్రెడీ చెప్పాను, 18 నుంచి 23 సంవత్సరాలు. స్త్రీలకు కూడా మంచి అవకాశం ఉంది, ఇందులో పర్సెంటేజ్ ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీలకి బోర్డంత వేకెన్సీస్ ఉన్నాయి. స్త్రీలకి 16% ఉంది. ఎస్టీకి ఏం చేశారంటే 16% ఎస్టీకి ఉంది, ఎస్సీకి. ఎస్టీకి ఏమో 23% ఉంది, 10% ఉంది. ఓబీసీకి 23% ఉంది, అదర్స్కి 51%. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ 2 రాష్ట్రాల యువత, నిరుద్యోగ యువతకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. తప్పనిసరిగా ఇది అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్లో రిటర్న్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో 4 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్లో 25 మార్కులు ఉంటాయి. ఫస్ట్ ఏమో 25 మార్కులు, 25 క్వశ్చన్స్. ఇది ఆన్లైన్లోనూ రాసుకోవచ్చు, ఆఫ్లైన్లోనూ రాసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, కంప్యూటర్లో దగ్గర కూర్చుని ఎగ్జామ్ రాసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, యువత భయపడిన అవసరం లేదు, ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్స్ సూటబుల్ అయిన వాళ్ళకి అక్టోబర్ 4వ తారీఖున ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. బోర్డు అంత టైం ఉంది. నువ్వు సూటబుల్లో కాదా అన్నది ఏప్రిల్ 15వ తారీఖు నీకు హాల్ టికెట్ నీకు డిక్లేర్ చేస్తారు. హాల్ టికెట్ నీకు పంపుతారు ఆన్లైన్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకుని నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది తప్పనిసరిగా యువత గ్రహించాలి. కెరీర్ టైంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టైం. సార్, మరి సెంట్రల్ పోలీసింగ్ గురించి చాలా చక్కగా వివరించారు మాకు. అలాగే నిరుద్యోగ యువతకి మీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఉంటుంది, లేకపోతే వాళ్ళని ఎలా సాధన చేస్తారు? అలాగే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అన్నారు, అది ఓన్లీ మీ అకాడమీ వాళ్ళకైనా లేకపోతే బయట వాళ్ళకి కూడా వర్తిస్తుందా? తప్పనిసరిగా మంచి క్వశ్చన్ అడిగో. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇటువంటి సంస్థ ఇక్కడ ఎక్కడా ఈ చుట్టుపక్కల లేదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేత ఆమోదం పొందిన సంస్థ ఒకటి. మళ్ళీ ISO 9001 2008 సర్టిఫికేట్ పొందింది అదొకటి. ఇది కాకుండా అదర్ కాలేజెస్ లాగా, ఇంజనీరింగ్ కాలేజెస్ లాగా ఇది కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ. ఇటువంటిది ఎక్కడా లేదు. అన్ని అంగులు ఆర్భాటాలతోటి మొత్తం అంతా బ్రహ్మాండంగా తయారు చేసి యువతని చక్కగా తీర్చిదిద్ది డిఫెన్స్ మాది ఏంటంటే ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి పంపించే సంస్థ. యువత అన్ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి ఏంటంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అనగానే భయభ్రాంతులు అవుతారు. వాళ్ళకి తరోగా చెక్ చేసి, నిన్న కూడా చాలామంది ఏమైందంటే పులప్స్ తీసుకోలేకపోయారు, రన్నింగ్ చేయలేకపోయారు, చెస్ట్ ఎక్స్పెన్షన్ చేయలేకపోయారు, సింపుల్ రీజన్ తోటి రిజెక్ట్ అయ్యారు. అటువంటివన్నీ మేము తీర్చిదిద్ది వాడిని ఫస్ట్ క్లాస్గా ఫిజికల్ ఫిట్నెస్ చేసి, మెంటల్ ఎబిలిటీలో అన్ని టెస్టులు రాసేలా చేసి, వాడికి ఏది సూటబుల్ అవుతుందో యూనిఫామ్ సర్వీసెస్లో వాడికి పంపడానికి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ మెయిన్ ఉద్దేశం. ఇది కాకుండా ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏంటంటే 62,390 వేకెన్సీస్ అన్నాను కదా, అందులో ఏజ్ వచ్చి 18 నుంచి 23. అది కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ హైట్ ఏంటంటే వాళ్ళకి 5 feet 7 inches ఉండాలి జెంట్స్ అవుతే. అదే లేడీస్ అవుతే 5 feet 2 inches మాత్రం చాలు. అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. వేరే దాంట్లో అయితే 1.6 kilometers ఉంటుంది. ఇందులో మటుకు 5 kilometers జెంట్స్ 24 నిమిషాల్లో పరిగెట్టాలి. ఒక టెస్ట్ ఉంటుంది అంతే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అదే లేడీకి 5 kilometers ఉండదండి, 1.6 kilometers ఉంటుంది. 8.5 నిమిషాల్లో రావాలి, 8 నిమిషాలు 30 సెకండ్లు అవ్వాలి అంతే. దాంతో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చి రిటర్న్ ఇది ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో 4 విధాలుగా ఉంటుంది. పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C, పార్ట్ D. 4 సింపుల్గా ఉంటాయండి. ఫస్ట్ ఏమో ఇంటెలిజెన్సీ, రీజనింగు, చాలా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. మొత్తం 4 పేపర్లకి 2 hours టైం ఉంటుంది. 2 hoursలో 4 పేపర్లు రాయాలి. రెండోది ఏంటంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. దాని మీద ఏంటంటే స్పోర్ట్స్ గురించి, ఇండియన్ హిస్టరీ గురించి, పాలిటిక్స్ గురించి చాలా సింపుల్గా ఉంటుంది. మూడోది 25 మార్క్స్కి మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అంటే కాలము దూరము, కాలము పని, సింపుల్ దాంతో మ్యాథ్స్ ఉంటుంది 25. తర్వాత లాస్ట్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ వొకాబులరీ, జస్ట్ చిన్న గ్రామరు. ఈ 4 టెస్టులు కనుక పాస్ అవుతే తర్వాత మెడికల్, తర్వాత యూనిఫామ్. ఎంత చక్కగా ఉందో చూడండి. వెరీ సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సెలక్షన్. ఇది SSCకి ఇచ్చారు.
ఇదివరకు అంటే చాలా వేరే వేరే చోట ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా కండక్ట్ చేసుకునేవారు. దానికి ఏంటంటే ప్రభుత్వానికి డబ్బు టైము 2 వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఇది కంటిన్యూ కూడా అవుతుంది. ఒక చోటే చూసుకోవచ్చు యువతకి అండర్ 1 అంబ్రెల్లా. దీని కింద ఇదేంటంటే ఇది అప్లై చేసుకుంటారు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది, యువత స్టార్ట్ చేయండి. లాస్ట్ డేట్ వరకు చూడొద్దు. అది లేదంటే మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీకి రండి. చాలా ఉంటుంది. మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే వెబ్సైట్లో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు, మాకు మెయిల్ పంపించుకోవచ్చు, మా వెబ్సైట్లో చూసుకుని మాకు అప్లికేషన్ డౌన్ చేసుకుని ఫిల్ చేసుకోవచ్చు. ఎక్కడో చాలా దగ్గరండి టీఎన్ఆర్ సైనిక్. ఒక్కసారి రండి, ఒకసారి వచ్చి చూడండి ఎన్ని ఉంటాయో. అక్కడికి వచ్చిన వాళ్ళు, నేను ఒక తల్లిదండ్రులు ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు, చూసే ఇటువంటిది ఎక్కడ తెలియదు సార్, నేను 10 మందికి చెప్తాను, తప్పనిసరిగా తీసుకొస్తాను. ఒక్కసారి చూసి రండి, మీకు ఇష్టమైతేనే జరగండి, కంపల్సరీ కాదు. ఒక్క చిన్న పొరపాట్లతోటి నీ జీవితంలో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ పాటు చేసుకుంటావు. ఆ చిన్న అవకాశాన్ని సరిదిద్ది చక్కగా చేసి నిన్ను ఫుల్ ప్లెడ్జ్డ్గా తయారు చేసి డిసిప్లిన్ సోల్జర్గా చేసేసి 100% సెలెక్ట్ అయ్యేది చేసేది టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ. చాలా చక్కగా చెప్పారు సార్. రవి కాలర్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి రవి గారు, మాట్లాడండి సార్తో. రవి చెప్పమ్మా. రవి. హలో. రవి చెప్పండి. వంశీ గారు లైన్లో ఉన్నారు. వంశీ చెప్పండి. సార్ అది ఇంతకుముందు హైదరాబాద్ లో ఉండేవాళ్ళండి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మా ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి మేము విశాఖపట్నం వచ్చాము. ఓకే. ఓకే, ఆల్మోస్ట్ వచ్చి 3 years అవుతుంది. మాకు ఇప్పుడు నేటివిటీ అంటే ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఏది తీసుకోవాలండి? నేటివిటీ అది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివిటీ తీసుకోవాలమ్మా. ఎక్కడున్నా ఏంటనేది ఈ సేవలో చేస్తే అప్లై ఇస్తారు, నీకు ప్రాబ్లం లేదు. అది హ్యాండ్ రిటర్న్గా ఉండకూడదు, ప్రింటెడ్ ఉండాలి. నీ మార్క్ లిస్టులో అన్ని ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. అక్కడ డాక్యుమెంట్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏ తేడా వచ్చినా వాళ్ళు చెప్పరు, రిజెక్ట్ చేస్తారు. రేపు నీకు 13వ తారీఖున అక్కడ మేళా ఉంది శ్రీకాకుళంలో, గోల్డెన్ ఆపర్చునిటీ. వేల సంఖ్యలో జనాలు వస్తారు, వేల సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్నట్టు తేజస్విని గారు, మీ అకాడమీలో జాయిన్ అవ్వడానికి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకురావాలి, అసలు జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో? డెఫినెట్గా అండి, మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీని సంప్రదించడానికి మా టెలిఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు 5 లైన్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. మా వెబ్సైట్ని కూడా చూడవచ్చు, tnrsainikacademy.com. మా అకాడమీ కోంపల్లి దగ్గర బహదూర్పల్లిలో ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 227, 229 బస్సెస్ నుంచి మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీకి రావచ్చు. విద్యార్థులు వారి విద్యార్హత సర్టిఫికేట్స్, ఫొటోసు, ఐడి కార్డ్స్ తీసుకొని మా అకాడమీని సంప్రదించండి. మా అకాడమీలో ఇనిషియల్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. అందులో ఫిజికల్ మెజర్మెంట్స్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుంది. అది చాలా సింపుల్గా అండి, హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత వారి విద్యార్హతలను బట్టి ఎలిజిబిలిటీస్ డిసైడ్ చేసి మినిమం 3 months కోచింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇందులో నాన్ ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయండి. టాటూస్, ఎలిఫెంట్ లెగ్, నాక్ నీస్ వారు అట్లాంటి క్యాండిడేట్స్ అందరూ అనర్హులు. డెఫినెట్గా అండి, ఉత్సాహం చూపిస్తున్న యువతకి మా చైర్మన్ గారు ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తారు. మా చైర్మన్ గారు ఎవ్రీ సాటర్డే ఈ ఛానల్లోనే ఇదే టైంలో వారికి ఆల్ యూనిఫామ్డ్ సర్వీసెస్లో ఉన్న సందేహాన్ని క్లియర్ చేయడానికి సార్ అన్నీ క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. మరి చాలా చెప్తున్నారు మాకు. అలాగే స్త్రీలకి ఇప్పుడు యూనిఫామ్స్ అంటే డిఫెన్స్ సర్వీసెస్లో అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి మీరు ఇచ్చే సలహా వాళ్ళకి? తప్పనిసరిగా మంచి క్వశ్చన్ వేస్తే చాలా మంచిది. స్త్రీ పురుషులు అందరూ సమానమే, అర్థమైందండి. రీసెంట్గా మీరు రిపబ్లిక్ డే మన ఒబామా వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో పూజా ఠాగూర్ వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్, త్రివిధ దళాలు ఇచ్చే ఆనర్కి గార్డ్ కమాండర్ కింద చేసింది ఫస్ట్ టైం అండి లేడీ. ఇది ఈవెన్ ఎస్కార్ట్స్ కూడా లేడీసే. ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనకి కారు ఎస్కార్ట్ చేసేది కూడా ఆ రోజున లేడీ ఉంది. ఇంత ఏంటికంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు అందుకుంటే బేటీ బచావో బేటీ పడావో, ఆడ శిశువుని బతికించు, ఆడ శిశువుని చదివించు, ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు రీసెంట్గా మనం చేసే అన్నింటిలోనూ సమానమే వాళ్ళు. మొత్తం 124 కోట్లు మన ఇండియా జనాభాలో ఆల్మోస్ట్ 47% వాళ్ళు ఉన్నారు, 53% మన జెంట్స్ ఉన్నారు. ప్రతి దాంట్లోనూ ముందున్నారు. ఒక రాజకీయాల్లో, క్రీడల్లో, ప్రతి దాంట్లోనూ ముందున్నారు. స్పేస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే స్త్రీల్లో ప్రతి వాళ్ళు యూనిఫామ్ సర్వీసెస్లో ఇది గోల్డెన్ అవకాశం అమ్మా.
ఎయిర్ ఫోర్స్లో ఉంది, నేవీలో ఉంది, ఆర్మీలో ఉంది, ఫస్ట్ క్లాస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 100% ఉపయోగించుకోండి. ఇది కాకుండా ఇప్పుడు గోల్డెన్ వేకెన్సీస్ పోలీస్, స్టేట్ పోలీసులో 33%, సెంట్రల్ పోలీసులో 16% వేకెన్సీస్ ఉన్నాయి. వందల వేల సంఖ్యలో ఉన్నాయి. వెరీ సింపుల్, మీకు అన్ని టెస్టుల్లోనూ రాయితీ ఉంది, ప్రతి దాంట్లో హైట్లో రాయితీ ఉంది, చదువులో రాయితీ ఉంది. అన్నిట్లో 10th క్లాస్ చదివితే చాలు నువ్వు కానిస్టేబుల్ అవ్వచ్చు, డిగ్రీ చదివితే చాలు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. 100% బోల్డ్ అవకాశాలు ఉన్నాయమ్మా. స్త్రీలు ముందని చేయాలి. ఇది మీకు ఎటువంటి అవకాశం కలమా. ఇప్పుడు తేజస్వి గారు బాగా చెప్పారు. మేము లేడీస్ గురించి ఫస్ట్ క్లాస్గా మంచి అకామిడేషన్, సెపరేట్ ట్రైనింగ్ ఇస్తాం. మా ఇన్స్ట్రక్టర్లు అందరూ వెల్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వాళ్ళం. 100% ఎందుకంటే బోర్డు అంత సేఫ్టీ ఉంటుంది. నేను లేడీస్కి 5 years ఫ్లయింగ్ ఎన్సీసీలో ఉన్నాను. అందు గురించి లేడీస్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు యూనిఫామ్ సర్వీసెస్లో అవుతారు. చదువు ఏంటంటే అందరూ చదువుతున్నారమ్మా, ఉద్యోగాలు వస్తున్నాయి లేదు. సేఫ్ కూడా ఇది. ఇప్పుడు ఇవాళ రేపు సేఫ్ లేదు. ఆడదాన్ని ఒక చాలా ఇదిగా చూస్తున్నారు. అప్పుడు ఏం లేదు, యూనిఫామ్ వేసి రివాల్వర్ నీ చేతుల్లో కాల్చి పడేస్తారు, సమస్య లేదు. సేఫ్ బ్రహ్మాండమైన ఎక్కడికి వెళ్ళినా సల్యూట్ చేస్తారు, నీ దగ్గరికే రాదు. అటువంటి అవకాశాన్ని 100% ఉన్నాం. ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. పెళ్లి అయిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో పెళ్ళైనా మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బోల్డ్ అంది రాయితీలు ఇచ్చింది లేడీస్కి. ఎక్కడ లక్ష్మి, లేడీ అంటే లక్ష్మి, లేడీ తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రతి ఇంటికి ఒక లేడీ కూడా ఉండాలి. అదే అంటున్నాను, ప్రతి ఫోర్సుల్లోనూ లేడీస్ చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. స్త్రీలు ఇది ఉపయోగించుకోండి. మమ్మల్ని కన్సల్ట్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు తెలియక అయోమయ పరిస్థితి, ఏం చదవాలి, ఎలాగ చేయాలి ఏంటన్నది బోల్డ్ అని ఉన్నాయమ్మా. ఇవాళ చూడండి, ఐటీ దాంట్లో బోల్డ్ అని మంది తీసేస్తున్నారు. అది అన్సర్టనిటీ, ఇది వస్తుందా లేదా లేదు. దీంట్లో సెక్యూరిటీ ఉంది, జాబ్ సూరిటీ ఉంది. నువ్వు చేసినంత వరకు చేసుకోవచ్చు. తర్వాత జీవితాంతం నీకు, నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకి అందరికీ సస్యశ్యామలుగా ఉంటుంది. రోటీ, కపడా, మకాన్, లోట్లైన్ సర్వీస్ ఏకైక ఇది యూనిఫామ్ సర్వీసెస్. అందులో త్రివిధ దళాల్లో చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మరి స్త్రీలకి చాలా చక్కటి సలహా ఇచ్చారు సార్. మరి మీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? తప్పనిసరిగా మాది ఏంటంటే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చాలా ప్లానింగ్లో ఉన్నాం. ప్రతి చోట ఇది ఓపెన్ చేస్తున్నాం బ్రాంచెస్. తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ తోటి విత్ డిఫెన్స్ కరికులం తోటి వాడి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుని మా దగ్గర చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వడానికి ఇంటర్మీడియట్ తోటి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యే అవకాశం బోల్డ్. గెజిటెడ్ ఇంటర్మీడియట్ తోటే బోల్డెన్ ఎంట్రీలు ఉన్నాయి. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, వాళ్ళే ఇంజనీరింగ్ చదువుతారు, వాళ్ళే జీతాలు ఇస్తారు, వాళ్ళే జాబ్ ఇస్తారు, అన్నీ ఉన్నాయి. ఎంసెట్ దానికి ఏమీ రాయడం లేదు. డైరెక్ట్గా 70%, అదే మా మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంటర్మీడియట్ పెట్టి వాడికి 70% తెప్పించి వాడిని టీఎస్ ఎంట్రీ పంపించి ఇంజనీరింగ్ చదివించి 100% గెజిటెడ్ ఆఫీసర్ కింద తీర్చిదిద్దడమే మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, మరి ఎన్నో డౌట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా చక్కగా క్లారిఫై చేశారు ఈ త్రివిధ దళాల గురించి అన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే థ్యాంక్ యూ తేజస్విని గారు. చూశారు కదా, లైన్ దొరకని వాళ్ళైతే పర్సనల్గా నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈనాటి కెరియర్ టైం. మళ్ళీ కెరియర్ టైంలో కలుద్దాం.